సో, ప్రెగ్నెంట్ వుమెన్‌లో కూడా కొన్నిసార్లు నరాలు తేలుతుంటాయంట. సో, ప్రెగ్నెన్సీ అండ్ వెరికోస్ వెయిన్స్ దీనికేమైనా రిలేషన్ ఉందా? ఆ 2 రిలేటెడ్ మేడం. సో, ప్రెగ్నెన్సీలో అప్పుడు మనకు ఆ యుటెరస్ అనేది సైజు, బరువు పెరిగే కొద్దీ మన కాళ్ళ నుంచి రక్తం ఏదైతే గుండెకి తీసుకొని వెళ్తుంటాయో, ఈ రక్తనాళాల మీద ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పనుకొనున్నప్పుడు ఈ యుటెరస్ అనేది ఆ రక్తనాళాలు పెల్విక్ వెయిన్స్, ఐవీసీ మీద ప్రెషర్ పడి కాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది కొంచెం తగ్గుతుంది. దీనివల్లే కాళ్ళ వాపులు రావడము ప్రెగ్నెన్సీలో, తర్వాత వెయిన్స్ పెద్దగా కనబడడము జరుగుతూ ఉంటుంది. ఇందువల్లే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళల్లో కూడా లెఫ్ట్ సైడ్‌కి ఒక వైపుకి తిరిగి తిరిగి పడుకోమంటారు. పడుకోమంటారు. ఎందుకంటే యూట్రస్ అనేది ఈ ఐవీసీ దాని మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో, దాదాపు ప్రతి ఒక్కరిలో కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో న్యాచురల్‌గానే ఇది బరువు పడడం వల్ల వీనస్ ప్రెషర్ పెరగడము, వారికోస్ వెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటది. ఇలా జరిగినప్పుడు మనము ప్రతిదానికి కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు స్టాకింగ్స్ వాడడం వల్ల, ఈ పొజిషన్ మార్చుతూ ఉండడం వల్ల మనము ఆపరేషన్ లేకుండా అవాయిడ్ చేసుకోగలుగుతాం. చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఈ రక్తనాళాలు, ఈ ప్రెషరు తగ్గి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో, అందువల్ల ప్రెగ్నెంట్ వుమెన్‌లో వారికోస్ వెయిన్స్ అనేది కనబడడం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్‌గా జరిగే ఓకే. అవసరం.